ఇక ఇవాళ పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే 2 సార్లు కోరం లేక వాయిదా పడింది. గత వైస్ చైర్మన్ ముక్కంటి మరణించడంతో మళ్లీ అధికారులు ఎన్నిక నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో 33 వార్డులకు వైసీపీ కౌన్సిలర్లు గెలిచారు. అయితే గెలుపొందిన వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు టీడీపీలో చేరిపోయారు. దీంతో 31 మంది వైసీపీ కౌన్సిలర్లు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ రోజు అయినా కోరం ఉంటుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రైట్, ఇక ఇవాళ పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే 2 సార్లు కోరం లేక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే ఈ పిడుగురాలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక మాత్రం కొంత వివాదంగా మారిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్ కౌన్సిలర్లు అందరూ కూడా టీడీపీ వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కళ్ళుగా కూడా వైసీపీని వీడి టీడీపీలోకి జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నాడో ఆయన మృతి చెందాడు. మృతి చెందడంతో స్థానం అయితే ఖాళీ అయింది. దాన్ని భర్తీ చేయాలని చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 2 సార్లు ఆ వైస్ చైర్మన్ ఎన్నుకునేందుకు మాత్రం ప్రయత్నాలు అయితే చేశారు. అయితే మాత్రం ఈ నెల 3వ తేదీన 4వ తేదీన జరిగినటువంటి సమావేశానికి కోరం సభ్యులు లేకపోవడంతో మాత్రం ఎన్నికైతే వాయిదా పడినటువంటి పరిస్థితి. ఈ రోజు తిరిగి వైస్ చైర్మన్ ని ఎన్నుకునేందుకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా కౌన్సిల్ కి సంబంధించినటువంటి ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరవుతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తిని ఈ చైర్మన్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక చేసే ప్రక్రియ అయితే ప్రారంభమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట మాత్రం పోలీసులు మోహరించడం జరిగింది. అలాగే ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం గత కొంతకాలం నుంచి అంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా గతంలో అయితే మాత్రం ఎనానిమస్ గా ఇక్కడ పిడుగురాలకు సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ని ఎనానిమస్ గా కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోవటం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కళ్ళొక్కరుగా కూడా టీడీపీలోకి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎవరైతే చనిపోయినటువంటి ఈ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ముక్కంటి అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ స్థానం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసేందుకు మాత్రం ఎన్నుకునేందుకు మాత్రం 2 సార్లు ప్రయత్నం జరిగినప్పటికీ కూడా కోరం సభ్యులు లేకపోవడంతో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని ఈ రోజైతే తప్పనిసరిగా కూడా ఈ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పదవిలో మాత్రం ఎన్నిక జరుగుతుందని మాత్రం భావిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.